హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యాషే. ఇప్పుడు మనం మన నిఖిల్ అన్న నుంచి రాబోతున్న స్వయంభూ ఎపిక్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందా ఏంటన్నా మనం ఇప్పుడు చూస్తూ మాట్లాడుకుందాం. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్వయంభూ మన నిఖిల్ అంది చూద్దాం. స్వయంభూ చూద్దాం ఎపిక్ టీజర్ ఎలా ఉంటుందో ఏంటో అన్నది. స్వయంభూ ఓపెన్ చేసాడు పిక్సెల్ స్టూడియోస్. సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి సదాశివుడు శ్రీరాముడికి అందించిన ఈ సింగూరుకి కూడా అరణ్యవాసమా? సునీల్ అన్న యుద్ధం ఇంత పెద్ద రాజ్యాన్ని చేజెక్కించుకున్నాం కానీ సునీల్ అన్నకి మంచి రోల్ అనే ఇచ్చారు అనిపిస్తుంది నాకైతే మూవీలో. ఎంతకాలం పేళ్ల నోలని కత్తులతో మూయించాలి కాలబందక. కాలం కత్తై దూస్తే నిఖిల్ అన్న ఎంట్రీ వచ్చాడు. కాపాడే కవచం ఒకటి కావాలి కదా. బాబా ఇది ఎక్కడో నేను చూసా భయ్యా, మన చిరంజీవి గారి మూవీ. అదేంటిది ఇంకేమో తెలుసు, కామెంట్ చేయండి. నిజమే, తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది నువ్వు తెగిస్తే. సంయుక్త అక్క వదులుకుంటే ఆ ఇంటిని, ఒక ఇల్లే నబ్బాకు కూడా ఉందా, ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. రాజ్యాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇది నీతి కాదు, నిజం. లాస్ట్ షాట్ భయ్యా, లాస్ట్ షాట్ అదిరిపోయింది. స్వయంభూ పాన్ ఇండియా మూవీ అనిపిస్తుంది. మొత్తం చాలా లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది ఇదంతా మూవీ. స్వయంభూ సంబర్లో రాబోతుంది 2026న. ఇప్పుడు మాట్లాడుకుందాం ఓవరాల్ టీజర్ ఎలా అనిపించింది. ఓవరాల్ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఒక బాహుబలి, ఒక మగధీర, మన చిరంజీవి గారి సినిమా ఇది ఉంది. సినిమా పేరు టైంకి గుర్తొచ్చేస్తావో, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసుకుంటే టీజర్లో మ్యాక్స్ ఒక 1.5 minute ఏదో ఉండాలి, కానీ వీళ్ళు ఒక 2 minutes అలా ప్లే చేశారు టీజర్ను కూడా. ఎక్కడ అంటే ల్యాగ్ చేయకుండా ఫ్లోలో వెళ్ళిపోయింది, కానీ టీజరు స్టోరీ అంతా కొంచెం అనిపిస్తుంది బాగానే లాగుతున్నారు ఎక్కడికో. కాకపోతే ఇది రియల్గా జరిగింది అని చెప్పి మన నిఖిల్ అన్న ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. మరి చూద్దాం, సమ్మర్లో మూవీ రాబోతుంది కాబట్టి. అసలు చెప్పాలంటే మూవీ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. మధ్యలో మరి ఆ 2 years గ్యాప్ ఏమైందో మరి ఏమో కానీ మనకైతే తెలీదు. తెలుసుకుందాం దాని గురించి. ఇంకా ట్రైలర్ రావాలి, ఆ ట్రైలర్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. లిటరలీ చెప్పాలంటే మన నిఖిల్ అన్నకి ఒక కంబ్యాక్ అనేది కాకుండా హిట్ అనేది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కార్తికేయ 1 తీసాడు, కార్తికేయ 1తో హిట్ కొట్టాడు మన నిఖిల్ అన్న. అలాగే 18 pages వచ్చింది, 18 pagesతో కూడా హిట్ కొట్టాడు. ఒక లవ్ స్టోరీతో వచ్చాడు, అది కూడా హిట్ అయింది. ఇది ఇప్పుడు స్వయంభూ ఒక వారియర్ లాగా, మన బాహుబలి సినిమా లాగా తీయాలని చెప్పి తీసాడు. ఒక సివిల్ వార్ జరిగింది కాబట్టి ప్రజలందరికీ సేవియర్గా ఏదో చేయాలని చెప్పి అన్న కూడా ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు మన నిఖిల్ అన్న. చూద్దాం, ఒక రాజుల పరిపాలన లాగా అనిపిస్తుంది మూవీ. మరి మన నిఖిల్ అన్న మూవీలో ఏం ప్లాన్ చేశాడో తెలియదు కానీ. అండ్ ఈ సంయుక్త అక్క లెగ్ పడిందంటే మూవీ మరి హిట్ అనే చెప్పుకోవాలి. మరి చూద్దాం. ఆల్రెడీ సంయుక్త అక్క ఉన్న మూవీస్లో అన్నిట్లో మూవీ అయితే హిట్ అయిపోయింది.
మన 'నారి నారి నడుమ మురారి' వచ్చింది, అది కూడా హిట్ అయిపోయింది. అలాగే మన బాలయ్య బాబు గారితో చేసిన మూవీ కూడా అది కూడా హిట్ అయిపోయింది. అన్నీ హిట్ అయిపోయినాయి. మరి ఇది కూడా ఏమన్నా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే మన సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మన 'నభాకి' చెప్పాలి అక్క మరి అంటే రీసెంట్‌లీ ఎక్కడ ఏ మూవీస్‌లో మనకు అంతగా చూడలేదు. మరి ఈ మూవీలో చూసాం కాబట్టి మరి అక్కకి ఏమన్నా ఒక కమ్‌బ్యాక్ ఇచ్చేది స్టోరీ ఏమన్నా ఉందా మూవీలో అంటే మరి చూడాలి. ఎందుకంటే ఒక రాణి క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారేమో అని అనుకోవాలి దీంట్లో. మరి సునీల్ అన్నకి ఇలాంటి రోల్ ఇస్తారని మనమైతే అనుకోలేదు. ఒక మంచి రోల్ అనేది తీసుకున్నారు సునీల్ అన్న. చూసుకుంటే ఇచ్చి పడేస్తాడు అన అనిపోయేంత హైప్‌కుంది ఈ టీజర్‌లో చూస్తే. ఓన్లీ ఆ టీజర్‌లోనే 2 మినిట్స్ టీజర్‌లోనే సునీల్ అన్నని ఒక హైప్ రేంజ్‌కి తీసుకెళ్ళాడు. మరి చూద్దాం ఆ బాడీ కట్అవుట్ రియల్‌గా ఇంటర్వ్యూస్‌లో చూసుకుంటే సునీల్ అన్న బాడీ కొంచెం లిమిట్‌లో ఉంటది. అంటే బాడీ వెయిట్ తగ్గిపోయి ఉంటది. మరి దీంట్లో మూవీలో చూసుకుంటే ఒక బాడీ బిల్డర్‌లా ఉన్నాడు మరి సునీల్ అన్న. చూద్దాం మరి మూవీ ఎలా ఉండబోతుందో ఏంటనేది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది? దేనివల్ల? ఇది దేనివల్ల? మరి నిఖిల్ అన్నకి ఏమన్నా ఇంజ్యూర్ అయ్యడం వల్ల బ్రేక్ ఏమన్నా ఇచ్చారా? లేకపోతే బడ్జెట్ వల్ల ఏమన్నా అయిందా అని చెప్పి మాట్లాడుకోవాలి. గ్రాఫిక్స్ విషయానికొస్తే ఇదంతా గ్రాఫిక్స్ అక్కడక్కడ కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకైతే. కొంచెం లిమిటెడ్‌గా అనిపిస్తుంది. మన తెలిసిందేగా ఈ వీఎఫ్ఎక్స్ అంతా ఎంత చూస్తారు మన ఫ్యాన్స్. మరి ఈ వీఎఫ్ఎక్స్ ఏమన్నా డెవలప్ చేసుకుంటే మూవీ కూడా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనం నిఖిల్ అన్న ఏమైనా ప్లాన్ చేస్తాడో చూడాలి. అండ్ టీజర్ రెస్పాన్స్ ఫ్యాన్స్ అందరికి ఓకే బాగానే అనిపించింది కొంతమందికి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళకి మన ఛానల్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ అనేది బాగానే ఉంటుంది. టీజర్ నాకైతే నచ్చింది గైస్. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా దాని రెస్పాన్స్ కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మన తరపు నుంచి బాగుందా లేదా అన్నది. మీ ఒపీనియన్ తెలుసుకుందామని నేను కూడా అది కూడా మనకి అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ సాంగ్స్ అవి ఏమన్నా దీంట్లో అప్డేట్ ఉందా అంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ దాని గురించి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అది కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. లిటరలీ ఏదంటే మన లాస్ట్ షాట్ ఏదో ఉందో చూడండి, షర్టు లేకుండా గాల్లోకి ఎగురుతూ చేతికి చైన్ కట్టుకొని గాల్లో కొడుతున్నాడు చూడండి. అది చూసినప్పుడు నాకైతే బాహుబలిలో ఒక సీన్ గుర్తొచ్చింది. లాస్ట్లో బాహుబలి ప్రభాస్ అన్న లెగిసి మన రాణానికి కత్తి లేపుతి పొడుస్తాడు చూడండి కాలికి, అది ఆ సీన్ గుర్తొచ్చింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. మరి ఇలాంటి ఈ సీన్ పెట్టుకొని మూవీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు అని అనిపిస్తుంది. టీజర్లో కూడా అలాంటి హైప్ ఇచ్చారు ఆ వీడియో పెట్టేసి. ఆ ఒక్క క్లిప్పే అందరికీ హైప్ అనేది ఇస్తుంది. అలాగే కొన్ని మగతీర సీన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే హెడ్కి ఒక క్యాప్ కాదు క్యాప్ అనుకోండి, దాన్ని కవర్ చేసి ఒక హెడ్ని కవర్ చేసి ఏం కాకుండా ఒక ఐరన్ దాంట్లో టైపు పెట్టేసుకొని ఉన్నారు. అది లిటరల్ ఎక్కడ చూస్తామంటే మన మగధీర మూవీలో చూసుంటాం ఇదంతా. ఈ కత్తులు పడవడం ఇదంతా నార్మలే. అండ్ ఇంకేమైనా ఉందా అంటే అదేంటో ఇసురుతాడు మ్యాజిక్తో మరి కత్తి, అది మన చిరంజీవి గారి మూవీ గుర్తొచ్చి సావట్లేదు భయ్య నాకైతే. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మూవీలో అయితే నేను చిరంజీవి గారు ఒక ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ చేసినప్పుడు అక్కడ లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి ఫైట్ చేసినప్పుడు. అది ఆచార్య కాదు సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక్క నిమిషం చూద్దాం. నిజంగా లిటరలీ చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నిఖిల్ అన్నకి. మరి చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. మూవీ అంతా బాగుండిద్దే అని అనిపిస్తుంది. మరి ఎప్పటివరకు తెలియదు. ఒక టీజర్ వచ్చేసింది, ఒక ట్రైలర్ వస్తే సాంగ్స్ అన్న రిలీజ్ చేస్తే చూద్దాం. అప్పటి వరకు
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, మన ఎన్టీఆర్ గారిది అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు, ఒక ఫోటో అయితే రిలీజ్ అవుతుంది. అది మన అన్న ట్రావెలింగ్ చేసేటప్పుడు. మరి దాని మీద ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్డేట్ అయితే మీ వరకు వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ వీడియో తీయడానికి రెడీ అవుదాం. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.